హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు వినబోయేది కథ కాదు, ఇది జరిగిన నిజం. మీకోసం ఒక రియల్ స్టోరీ. రవి బెంగళూరులోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వారమంతా ఆఫీస్ టెన్షన్లతో తలమునకలై ఉన్న రవి వీకెండ్ రాగానే రిలాక్స్ అవ్వడానికి తన సొంత ఊరికి వెళ్లాలనుకున్నాడు. ఇదా లాంగ్ డ్రైవ్ వెళ్లడమంటే రవికి చాలా ఇష్టం. శుక్రవారం రాత్రి ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకుని మేనేజర్ బాధ్యతలు ముగించుకుని బయలుదేరేసరికి 9:30 దాటింది. నల్లటి జాకెట్, హెల్మెట్ పెట్టి బైక్ స్టార్ట్ చేశాడు. ఆ బైక్ ఇంజిన్ సౌండ్ ఆ నిశ్శబ్దంలో గంభీరంగా వినిపించింది. చల్లటి గాలి రవిని తాకుతుండగా అతను ఎన్ఎస్ బైక్ ని మంచి స్పీడ్లో పోనిస్తున్నాడు. వద్దిపల్లి అనే ఊరు వచ్చింది. ఆ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా, రోడ్డుకి ఇరువైపులా చెట్లతో నిండి ఉంది. సరిగ్గా వడ్డిపల్లి మలుపు తిరుగుతుండగా రోడ్డు పక్కన ఒక యువతి నిలబడి లిఫ్ట్ కోసం చేయి ఊపుతూ కనిపించింది. రవి బైక్ స్లో చేశాడు. ఇంత రాత్రి వేళ ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అని సందేహంతో బైక్ ఆపాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు రవి. పక్క ఊరేనండి, మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నా రాలేదు, ప్లీజ్ డ్రాప్ చేయండి అని ఆమె బతిమాలింది. రవి సరేనన్నాడు. పల్సర్ ఎన్ఎస్ బైక్ వెనుక సీటు స్ప్లిట్ సీట్, కాస్త ఎత్తుగా ఉంటుంది కదా. ఆమె ఎక్కగానే బైక్ మీద విపరీతమైన బరువు పడినట్లు అనిపించింది. టైర్లు నేలకి అణిగిపోయినట్లు బండి బరువుగా కదలడం మొదలైంది. రవికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఈమె సన్నగానే ఉంది కదా, బండి ఎందుకు ఇంత బరువయ్యింది అనుకున్నాడు. బైక్ వడ్డిపల్లి దాటి ముందుకు వెళ్తోంది. వెనుక కూర్చున్న ఆమె నుంచి శవం వాసన వస్తున్నట్లు రవికి అనిపించింది. అంతేకాకుండా ఆమె చేతులు రవి నడుమును పట్టుకున్నప్పుడు ఐస్ గడ్డలు తాకినంత చల్లగా ఉన్నాయి. రవికి అనుమానం వచ్చి తన బైక్ హ్యాండిల్ బార్ మిర్రర్స్లో వెనక్కి చూశాడు. ఆ దృశ్యం చూసి రవి వెన్నులో వణుకు పుట్టింది. అద్దంలో వెనుక సీటు ఖాళీగా కనిపిస్తోంది, కాని అతని నడుము మీద ఆ చల్లటి చేతుల స్పర్శ మాత్రం అలాగే ఉంది. భయంతో రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ధైర్యం చేసి తల కాస్త వెనక్కి తిప్పి చూశాడు. ఆమె అక్కడే ఉంది, కాని ఆమె ముఖం ఇప్పుడు మామూలుగా లేదు. సగం కాలిపోయినట్లుగా, కళ్ళుగుడ్లు బయటికి వచ్చినట్లుగా భయంకరంగా ఉంది. రవికి ప్రాణాలు పోయినంత పనైంది. జై భజరంగబలి అంటూ తన ఎన్ఎస్ బైక్ యాక్సలరేటర్ పూర్తిగా తిప్పేశాడు. ఎన్ఎస్ బండి ఒక్కసారిగా దూసుకుపోయింది. హనుమాన్ నామస్మరణ వినగానే వెనుక నుంచి ఆ అనే పెద్ద ఆర్తనాదం వినిపించి బండిమీద బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏదో శక్తి వెనుకకు నెట్టేసినట్లు అనిపించింది. రవి వెనక్కి చూడకుండా బైక్ టాప్ స్పీడ్లో నడిపాడు. చిత్తూరు దగ్గర్లో ఒక పెట్రోల్ బంక్ పక్కనున్న టీ కొట్టు దగ్గర బండి ఆపాడు. రవి ముఖం పాలిపోయి ఉండటం చూసి అక్కడి వారు విషయం ఆరా తీశారు. రవి జరిగినది చెప్పగానే అక్కడ ఉన్న ఒక లారీ డ్రైవర్, సార్, ఆ వడ్డిపల్లి స్పాట్ చాలా డేంజర్, అక్కడ చాలా యాక్సిడెంట్లయ్యాయి. రాత్రిపూట మీరు దేవుడి దయ వల్ల బతికిపోయారు అని చెప్పాడు. ఆ రాత్రి ఎదురైన సమస్య మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. అప్పటినుంచి రవి మళ్లీ ఎప్పుడూ రాత్రిపూట ఒంటరిగా బైక్ రైడ్కి వెళ్లలేదు. నీతి: రాత్రిపూట నిర్మానుష్యమైన ప్రదేశాల్లో లిఫ్ట్ ఇవ్వకపోవడం ఎంతైనా మంచిది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలను మీ ముందుకు తెస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.